హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బాబీ గారు వచ్చేసాడు. వీడు వస్తున్నాడు ఏంటి? సో గాయ్స్, ఈరోజు నేను కేపీహెచ్బిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. యాక్చువల్లీ నేను ఫాస్ట్గానే రెడీ అయ్యాను, కాకపోతే జస్ట్ 11:10 కల్లా రెడీ అయిపోయాను. బట్ వీళ్ళు లేట్ చేసేసరికి, వీడి బండిలో పెట్రోల్ అయిపోయేసరికి టైం వేస్ట్ అయిపోయింది. లోపలికి వచ్చేసరికి గుడి కూడా క్లోజ్ అయిపోయింది. చూసారా సార్ డబుల్ యాక్షన్. ప్రపంచంలో ఎవ్వదన్నా భోజనం చేసే టైం గుడికి వస్తుందా? ఆ టైం స్టార్ట్ అవుతుందా? నేను ఆ టైంకి ఏం స్టార్ట్ అవ్వలేదు. నేను 12కి ఏం స్టార్ట్ అవ్వలేదు, 11:10కి స్టార్ట్ అయ్యా. 11:10కి వస్తుందా గుడికి? కామెడీ చేస్తున్నావా? 11:10కి వస్తారు. దూరం ఉన్న గుడికి ఎవరైనా ఫాస్ట్గానే వస్తారు. గైస్, ఇందాక నుంచి నేను ఇంట్రడక్షన్ చెప్పమని, బ్లాగ్ చేద్దాం, మాట్లాడదాం కొంచెం సేపు అని అడుగుతుంటే కనీసం ఒక్కళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరు. వాడు శ్రీకర్ అయితే చాలా ఎంతంటే అంత డిస్టర్బ్ చేశాడు ఇప్పటి వరకు. నేను మాట్లాడను శ్రీకర్తో, అది చెప్తాను వాడికి. నీతో మాట్లాడట్లేదు నేను. ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్ మీరు కూడా సాయ్ నేను నీతో కూడా మాట్లాడట్లేదు. వాళ్ళని పట్టించుకోకండి గైస్, వాళ్ళంతే. గుడికి లేట్గా వచ్చినా కూడా కానీ దర్శనం అయితే చేసుకోలేదు, కానీ గుడి అయితే చాలా బాగుంది. అక్కడ నించొని కూడా గొడవ పడుతున్నారు. సుడు హీరోలు, ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు, మన జాతి రత్నాలు. దర్శనం చేసుకోకపోయినా మీకు గుడి ఎలా ఉందో చూపిస్తాను బయట నుంచి. ఇది ఎంట్రన్స్ నుంచి రాగానే ఫుల్ చెట్లు ఉండడం వల్ల చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. గుడి క్లోజ్ అయిపోయింది కానీ అన్నదానం జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? నాకేం చెప్తలేరు ఎందుకు? ఎప్పుడు ఉంటుందా మా సోడ ఇక్కడ? లాస్ట్ రూమే కదా. మేము ఫస్ట్ చూసామండి. వర్షాకాలం కదా, ఇంకా పెట్టట్లేదేమో. ఎప్పుడు ఉంటుంది సోడా? వర్షాకాలం ఏంటి, ఎండాకాలం ఏంటి? ఈ రోజు అనిపిస్తుంది. ఇక్కడే ఉంటాం కదా మేము. దూరంగా వెళ్తే ఇట్టదు కానీ పెట్టము. ఇంకా దూరంగా ఏమీ ఉండదు కదా, ఇక్కడే పెడతాము. అయినా వర్షాకాలంలో సోడా తాగట్లేదు ఎక్కువ. తాగుతారమ్మా కొంచెం. అవునా? నువ్వు ఎందుకు తాగుతున్నావు ఎప్పుడు? లేదు, మా సోడా ఎప్పుడు తాగుతారు. సోడా చల్లుతుంది, తాగుతారు. మంచిగా రండి. నిమ్మకాయ సోడా, బజ్జీ బాగుంది కదా. బయట వెదర్ కూడా బాగుంది. ఈ వెదర్కి బజ్జీలు తింటే భలే ఉంటుంది.
సేమ్ ఉన్నారు ఇద్దరు. క్యూట్గా ఉన్నాము. కాదు, కుక్కలా ఉన్నావు. ఏం చెప్పండి. ప్లీజ్ లైక్ నాకు బండి ఎంతుందా, గోలగోలగా ఉంది కదా, నీకు అసలు సెన్స్ లేదా? చెప్పు ఇప్పుడు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏముంది అది చేసింది. అతన్ని పట్టించుకోకండి గైస్, అతని ఫేస్ అంత చిరాకు, పట్టించుకోకండి. యూ గైస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.